అందరికీ నమస్కారం. మన మాచర్ల నియోజకవర్గంలో ఉన్న మండలాలను విభజించిన సంవత్సరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నాడు 1985-87 సంవత్సరాల మధ్యలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన మండలి వస్తుంది. అప్పుడు జనాభా 40 నుంచి 50,000 దాకా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మండలానికి దాదాపు 70 నుంచి 80,000 దాకా జనాభా ఉన్నది. కాబట్టి మండల వ్యవస్థలో ఎంతైనా అంతే. ఎందుకంటే జనాభా ఎక్కువ పోవడం వల్ల సంక్షేమ పథకాలని అందరికీ సకాలంలో సక్రమంగా అందించాలన్నా కూడా, దాంతోపాటు రెవెన్యూ రికార్డ్స్ సరిగ్గా మెయింటైన్ చేయాలన్నా కూడా, మండలంలో ఉన్న స్థానిక ప్రజలకు అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలు చేపట్టాలన్నా మాచర్ల నియోజకవర్గంలో మండలాన్ని పునర్వసించిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దాంతోపాటు ముఖ్యంగా మాచర్ల మండలాన్ని నాగార్జున సాగర్ సెపరేట్ మండలాన్ని నిర్మించాల్సిన అవసరం ఎంత ఉంది. మాచర్ల మండలంలో నాగార్జున సాగర్ పేరుతో మండల కేంద్రంగా సాగర్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు విద్యుత్ మండలంలో సిరిగిరిపాటుని కేంద్రంగా మండలం ఏర్పాటు చేసిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా దుర్గి మండలంలో అడిగొప్పల కేంద్రంగా మండలం ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కారంపూడి మండలంలో ఉప్పిచెర్ల కేంద్రంగా మండలాన్ని ఏర్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదేవిధంగా రంజల మండలంలో తుమ్మూరుకోట కేంద్రంగా మండలం ఏర్పడాల్సిన అవసరం ఎంత ఉంది. దీనివల్ల దాదాపు విభజించినా కూడా జనాభా 30,000-40,000 ఉంటారు. దానివల్ల కూడా జనాభా తగ్గేది అవసరం ఉండదు. 30,000-40,000 దాకా ఉంటారు. కాబట్టి అట్లా విభజించడం వల్ల రెవెన్యూ వ్యవస్థ మరింత వేగంగా సకాలంలో పనిచేసే అవకాశం ఉంటుంది. స్థానిక ప్రజలు కూడా ప్రజలకు అనుగుణంగా వారికి అవసరం తగిన విధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ సమానంగా అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ ఏంటంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్న మండలాన్ని పునర్వ్యవస్థీకరించాలా. దాని మండలంలోని స్థానిక ప్రజలకు అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అందించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు సంక్షేమ కార్యక్రమాలు కూడా సకాలంలో పేద బడుగు వర్గాలకు అందించే అవకాశం. ఎందుకంటే 1980లో సంక్షేమ కార్యక్రమాలు చాలా తక్కువ ఉన్నాయి. దాదాపు సంక్షేమ కార్యక్రమాలు చాలా దారుణంగా బాగా పెరిగిపోయినాయి. కాబట్టి సంక్షేమ కార్యక్రమాలని పేదవారికి అందించడానికి మండలాన్ని పునర్వ్యవస్థ అంత అవసరం తగ్గ డిమాండ్ చేస్తుంది. ఈ రేపు 2029లో కాంగ్రెస్ పార్టీ అధికారాలకు వస్తే మాచర్ల నియోజకవర్గాన్ని మండలాన్ని విభజిస్తాం తెలియజేస్తున్నాం.